అందరం కూర్చుందాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి మనమందరము కూడా ప్రభు సన్నిధానములో ఈ రీతిగా కూడుకొని జీవము కలిగిన దేవుని మాటలు వినటానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మనం ప్రభుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. సామెతల గ్రంథము తెరచి 10వ అధ్యాయము మీ ముందు పెట్టుకోండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగములోనికి వెళదాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహాప్రేమను బట్టి, నీ ఉన్నతమైన కృపను బట్టి మరొకసారి నీ సన్నిధిలో మేమందరము కూడా కూడుకొని విలువైన నీ మాటలు వినటానికి మీరు చూపిన కృపకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి సమయమందు మేమందరము కూడా మీ సన్నిధిలో చేరి ఉన్నాము. మీ మాటల ద్వారా మమ్మలను బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ వాక్యాన్ని వింటున్న మేము మా జీవితాలను నీ వాక్యముతో సరితూచుకొని నీ వాక్య ప్రకారము లేని ఎడల నీ వాక్య ప్రకారము బ్రతకటానికి ఒక మంచి విధేయత కలిగిన మనసుతో మీ దగ్గర స్థిరమైన ఒక తీర్మానము చేసుకొని బ్రతకటానికి తగిన సహాయము చేయండి. మీ సన్నిధిలో మమ్మలను బలపరచండి. నీ వాక్య క్రమములో మమ్మలను ప్రభువా నడిపించమని ప్రార్థిస్తూ, నిలవబడిన నన్ను మీరు జ్ఞాపకము చేసుకొని నీ పరిశుద్ధ సహాయము నడిపింపు నాకు అనుగ్రహించి నీ మాటలను నీ మాటలుగా బోధించగలుగునట్లు తగిన కృప దయచేయమని ప్రార్థన చేస్తూ, మా ప్రభు మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము చదువుకుందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము చదువుకుందాం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. చాలండి. ప్రియులారా, దైవ గ్రంథంలో మనము జ్ఞానమును గూర్చి మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాము. ఎన్నో విషయాలు ఈ జ్ఞానమును గూర్చి మనము తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. ఎంత జ్ఞానము తెలిసిన తర్వాత కూడా జ్ఞానము లేకుండా బ్రతికితే అది ఎంతో ప్రమాదకరమైన పరిస్థితిని కలిగిస్తుంది అని మనము దేవుని వాక్యము ద్వారా తెలుసుకోవచ్చు. చదవబడినటువంటి వాక్యములో మనకు 2 కుమారులు కనబడుతున్నారు. ఒకడు జ్ఞానము గల కుమారుడు, రెండవది బుద్ధి లేని కుమారుడు. 2 కనబడుతున్నారు. ఒకడేమో సంతోషపెట్టేవాడు, ఒకడేమో దుఃఖాన్ని కలిగించేవాడు. మిమ్మల్ని అడుగుతాను, మీకు సంతోషాన్ని కలిగించే బిడ్డలు కావాలనుకుంటారా, దుఃఖాన్ని పుట్టించే బిడ్డలు కావాలనుకుంటారా? ఏ తల్లిదండ్రులను అడిగినా ప్రతి తల్లిదండ్రి చెప్పే మాట ఏంటంటే, మా కుమారుడు మాకు సంతోషాన్ని కలిగించాలి, మాకు ఆనందాన్ని కలిగించాలి అని ప్రతి తల్లిదండ్రి కూడా కోరుకుంటారు. తల్లిదండ్రులు కోరుకున్నట్లుగా బిడ్డలు జీవిస్తే అది ఎంతో
ఆనందకరమైన కుటుంబం అవుతుంది. ఒకవేళ ఆ విధముగా కాకుండా మనం అనుకున్నటువంటి విధానములో మన పిల్లలు లేకుండా మనకు దుఃఖాన్ని పుట్టిస్తే జీవితకాలమంతా కుటుంబము దుఃఖముతోనే ఉంటుంది అనే విషయం మనందరికీ తెలుసు. అందుకే మనము సరైన స్థితిలో లేకపోయినా మన పిల్లలు గొప్పవారు కావాలని మనము కోరుకుంటాం. వాళ్ళు జ్ఞానవంతులు కావాలని కోరుకుంటాం. వారు ఉన్నతమైనటువంటి స్థితిలో జీవించాలని కోరుకుంటాం. ఇక్కడ దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. ప్రతి ఒక్కరూ కూడా జ్ఞానము కలిగిన కుమారులు కావాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రియులారా, జ్ఞానము అనగానే మనందరికీ మన మనస్సులో మెదలవలసింది ఏంటంటే దేవుని గూర్చిన జ్ఞానం. దేవుని గూర్చిన జ్ఞానం మనకు కావాలి. అది లేకపోతే లోక సంబంధమైన జ్ఞానము ఎంతున్నా అది మన జీవితానికి ప్రమాదముని కలిగిస్తుంది. బైబిల్ గ్రంథంలో ఒక మాట వ్రాయబడి ఉంది, మనము చదువుకుందాము రండి. వాక్య భాగములో హబక్కూకు గ్రంథము. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనము చూడగలిగితే వ్రాయబడినటువంటి ప్రియులారా ఒక మాట మనము చదువుకుందామండి. దేవుని వాక్యములో నుండి క్షమించండి, హోషియా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదువుకుందామండి. బైబిల్ గ్రంథములో హోషియా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదువుకుంటున్నాం. ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానము దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. ప్రియులారా, ఇక్కడ వ్రాయబడిన మాట చూడండి. హోషేయ అనేటువంటి ప్రవక్త ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్న మాట మనం చదువుకున్నాం. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించండి. ఎవరి మాట ఆలకించాలట? యెహోవా మాట ఆలకించాలి. ఏంటి ఆయన మాట అంటే, సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానము దేశమందు లేకపోవుట చూచాడట. ఎవరు చూశారు? ఎవరు చూశారటండి? దేవుడు చూచాడు. ఏమి లేదట దేశంలో? సత్యము లేదట, కనికరము లేదట, దేవుని గూర్చిన జ్ఞానము లేదట. దేవుని గూర్చిన జ్ఞానం లేదు, మరి లోక సంబంధమైన జ్ఞానం ఉందా? ఏమండి, ఈ ప్రజలకు లోక సంబంధమైన జ్ఞానం ఉందా? ఉంది కదండి. లోక సంబంధమైన జ్ఞానం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇశ్రాయేలీలకున్నంత జ్ఞానం ఎవరికి లేదు. ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్క జ్ఞానములో పేరు కలిగినటువంటి వారెవరు? యూదులే అని చెబుతారు కదా ప్రపంచ చరిత్రలో. ఈ రోజున మనం చూస్తున్నామండి, ఇజ్రాయేలుకు అలాగే ఇరానుకు జరుగుతున్నటువంటి యుద్ధం. ఇజ్రాయేలు దేశం చాలా చిన్న దేశం, కానీ వార్తలలో మనం వింటున్నప్పుడు ప్రియులారా, వాళ్ళు చెప్పే మాటలు ఏంటో తెలుసా? ప్రపంచ దేశాలన్నీ ఏకమై వచ్చినా ఇశ్రాయేలు దేశాన్ని ఓడించటం కష్టం అని చెబుతున్నారండి. ఎందుకని అంత గట్టిగా చెబుతున్నారు? ఎందుకంత గట్టిగా చెబుతున్నారు?
దేశాలన్నిటిలో కూడా చాలా చిన్న దేశం, చాలా తక్కువ జనాభా ఉన్నటువంటి దేశం ప్రపంచాన్ని ఓడించగలిగినంత పరిస్థితి ఎక్కడి నుంచి వచ్చింది అంటే వాళ్ళు చాలా జ్ఞానవంతులు, జ్ఞానముతో వాళ్ళు ప్రవర్తిస్తారు. లోక సంబంధమైనటువంటి జ్ఞానము వారికి ఆనాడు ఉంది, ఈనాడు కూడా ఉందండి, అందులో డౌట్ లేదు. కానీ దేవుని వాక్యములో మనము చూస్తే మనిషి జీవితములో ఉండవలసింది ఆ జ్ఞానం కాదు, ఆత్మను కాపాడుకునే జ్ఞానం, ఆత్మ నరకానికి వెళ్లకుండా కాపాడుకునే జ్ఞానం, నిత్య నాశనానికి వెళ్లకుండా కాపాడుకునే జ్ఞానం, దానినే దేవుని గూర్చిన జ్ఞానం. దేవుని గూర్చిన జ్ఞానము దేశమందు లేకపోవుట చూచి దేవుడు ఏం చేస్తున్నాడట, ఆ దేశముతో వ్యాజ్యమాడుతున్నాడు. ఎందుకు అనంటే దేవుని గూర్చిన జ్ఞానము లేనప్పుడు మనిషి జీవితములో ఎంత భయంకరమైన నీచమైన పరిస్థితికి వెళ్ళిపోతాడు అక్కడ చూస్తున్నాం. దేవుని గూర్చిన జ్ఞానం లేదు కనుక వాళ్ళందరూ వ్యభిచారులయ్యారట, అబద్ధమాడేవారయ్యారట, హత్య చేసేవాళ్ళు అయిపోయారట. కింద ఉంది కదండి 2వ వచనం, అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వారికి వాడుకయ్యను. ఏది వాడుక చేసుకున్నారు? ఏవండి? అబద్ధములాడుట, అబద్ధమును గుర్చిన సాక్ష్యము పలుకుట, ఏవండి? వ్యభిచరించుట, నరహత్య చేయుట, దొంగతనము చేయుట, ఇది నేర్చుకున్నారు. దీంట్లో జ్ఞానవంతులుగా ఉన్నారు వాళ్ళు, వాడుక చేసుకున్నారు. ఇది వాడుక చేసుకున్నారు, కానీ వాళ్ళకి ఏమి లేదండి, దేవుని గూర్చిన జ్ఞానము లేదు. ఇప్పుడు వీళ్ళని ఏమనాలి? బుద్ధిగల కొడుకులందామా, బుద్ధి లేని వాళ్ళు అనాలా? ఆలోచించండి. అందుకే అక్కడ వాక్యంలో మనము చూస్తే అదే హోషేయ గ్రంథాన్ని మనము చూడగలిగితే 6వ అధ్యాయము 1వ వచనము నుండి చదవండి. 1వ వచనం, మనము యెహోవా యొద్దకు మరులుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును, 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును, మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. చూసారా? ఏవండి? వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే బాధ వచ్చిందో, అస్వస్థత కలిగిందో, ఎప్పుడైతే వారి జీవితాల్లో గాయాలైపోయాయో, ఎప్పుడైతే వారి జీవితంలో నష్టము కలిగిందో, ఇప్పుడు అనుకుంటున్నారు ఏమని? రండి, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాం. అది లేకపోవటాన్ని బట్టే కదా మనము అస్వస్థతలమయ్యాం, అది లేకపోవటాన్ని బట్టే కదా మనము హీనులమైపోయాం, అది లేకపోవటాన్ని బట్టే కదా మనకు ఈ నష్టం వచ్చేసింది. ఆ జ్ఞానం లేకపోవటం వలనే కదా దేవుడు మనల్ని చీల్చేశాడు. రండి, తిరుగుదాం, దేవుని వైపుకు తిరుగుదాం రండి, ఆయన జ్ఞానాన్ని గురించి తెలుసుకుందాం రండి. మనల్ని స్వస్థపరిచేవాడు ఆయనే, మనల్ని బాగు చేసేవాడు ఆయనే, మన జీవితాలను కట్టేవాడు ఆయనే. రండి తిరుగుదాం అని అనుకుంటున్నారు. అప్పటి వరకు వీళ్ళు ప్రియుల దేవుని గురించిన జ్ఞానం లేకుండా జీవించారు. ఎప్పుడైతే శ్రమలు వచ్చాయో, కష్టం వచ్చిందో, రోగాలు ప్రవేశించాయో, ఎప్పుడైతే వేదనలు ప్రవేశించాయో, దుఃఖము ప్రవేశించిందో, వెంటనే వీళ్ళకి జ్ఞానం అయ్యింది, జ్ఞానోదయం అయ్యింది వీళ్ళకి. వెంటనే అయ్యో మనం ఇన్ని తప్పులు చేశాము కాబట్టే దేవుని గురించిన జ్ఞానం నెట్టేశాం, వాక్యాన్ని నెట్టేశాం, ప్రవక్తల మాటలు మనం వినలేదు, దేవుడు పంపించినటువంటి మాటలకు మనము దూరం అయిపోయాం, అందుకే మనకి ఈ శిక్ష వచ్చింది, అందుకే మనకి ఈ బాధ వచ్చింది, అందుకే మనం ఇంత నష్టపోయాం,
అందుకే మనకు రోగాలు, అందుకే మనకు ఈ బాధలు. రండి ఇప్పటికైనా తెలుసుకొని యెహోవాను గూర్చిన జ్ఞానమును సంపాదించుకుందాం అని వారు మాట్లాడుకుంటున్నట్లుగా దేవుని వాక్యములో మనము చూస్తుంటున్నాం. ఒకసారి 6వ అధ్యాయములో ప్రియులార వాక్యములో నుండి మనము చూస్తే 6వ వచనము చదవండి. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకిష్టమైనది. ఆదాము నిబంధన మీరినట్టు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను, అవును, ఇశ్రాయేలీలట దేవునికి బలులర్పిస్తున్నారట, దేవునికి కానుకలు ఇస్తున్నారట, దేవునికి కావలసిన అన్ని కార్యక్రమాల్లో పాలు పంపులు పొందుతున్నారట. కానీ ఏమి లేదు వాళ్ళకి, దేవుని గురించిన జ్ఞానం లేదు. దేవుని గురించిన జ్ఞానం ఉంటే దేవుని భయంతోనే వాళ్ళు బ్రతికేవాళ్ళు. ఈ పనులని చేస్తారా? దేవుని గురించి ఎరిగినటువంటి వాళ్ళు వ్యభిచారం చేస్తారండి? దేవుని గురించి ఎరిగిన వాళ్ళు దొంగతనం చేస్తారా? దేవుని గురించి ఎరిగిన వాళ్ళు నరహత్య చేస్తారా? దేవుని గురించి ఎరిగినటువంటి వాళ్ళు అబద్ధ సాక్ష్యాలు పలుకుతారండి? వీళ్ళు అలా పలుకుతున్నారంటే అర్థం ఏంటి? వీళ్ళకేమి లేదు, దేవుని గురించినటువంటి జ్ఞానం లేదు. దేవుడేమంటున్నాడంటే మీ బలులొద్దు, నాకు మీరిచ్చేటువంటి గొర్రెలు నాకొద్దు, మీరిచ్చేటువంటి ఇదిగో ఆ యొక్క ఎడ్లు నాకు అవసరం లేదు. నాకు కావలసింది ఏంటంటే మీరు నా దగ్గరకు వచ్చి నా సన్నిధానములో బలులు అర్పించుట కంటే దేవుని గూర్చిన జ్ఞానం పొందుట నాకెంతో ఇష్టమైంది, అది మీరు చెయ్యండి అని దేవుడు ఇశ్రాయేలీలకు తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అంటే దేవుడు మొదటి నుండి కూడా మనుషుని నుండి ఏం కోరుకుంటున్నాడు చెప్పండి? ప్రియులారా, నా పిల్లలు జ్ఞానవంతులు కావాలి. ఎందులో? వాక్యములో, ప్రార్థనలో, విశ్వాసములో, ఆత్మీయ జీవితములో బలవంతులుగా నా పిల్లలు జ్ఞానవంతులు కావాలి. వాళ్ళు బుద్ధిహీనులుగా బ్రతకకూడదు. ఎందుకంటే ఎవరైతే దేవుని జ్ఞానము కలిగి బ్రతుకుతాడో వాడు దేవుణ్ణి ఏం చేస్తాడు చెప్పండి? సంతోష పెడతాడు. మన తండ్రి ఎవరండి? మన తండ్రి ఎవరు? దేవుడు, పరలోకమందున్న దేవుడు. పిల్లలు అటు తిరిగి ఇక్కడ, పరలోకమందున్నటువంటి దేవుడు, పరలోకమందున్నటువంటి దేవుడు మనము ఆయన సంతోష పెట్టాలని ఆయన కోరుకుంటున్నాడండి. ఆయన ఎలా సంతోష పెడతాం? మనం కానుకలిచ్చి సంతోష పెడతామా? దేవుణ్ణి బలులర్పించి మనం సంతోష పెడతామా? ఏమండి, దేవునికి మనం ఏవేవో పలహారాలు ఇచ్చి దేవుణ్ణి సంతోష పెడతామా? దేవుణ్ణి అలా సంతోష పెట్టడం కాదండి. భక్తి జీవితము కలిగి, ప్రార్థనా జీవితము కలిగి, ఆత్మీయ జీవితము కలిగి, దేవుని గుర్చిన జ్ఞానము కలిగి మనము ఆయన్ని సంతోష పెట్టాలి. యేసుక్రీస్తు వారు కూడా అదే బాధపడుతున్నాడు. పౌలు గారు అదే చెబుతున్నాడండి. ఒక్కసారి చూడండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక దేవుని వాక్యములో ప్రియులారా మనము చూడగలిగితే, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక దేవుని వాక్య భాగములో ప్రియులారా మనము 2వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. అందరును తమ స్వంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరెరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సేవ చేసెను. చూసారండి, వాక్య భాగములో మనము చూస్తే ప్రియులారా, వ్రాయబడిన మాటలను మనము చూస్తే అక్కడ ఇదిగో మనుషులందరూ ఎవరి కార్యాలను చూసుకుంటున్నారట? సొంత కార్యములనే చూచుకుంటున్నారట. మరి ఎవరి కార్యాలు చూడటం లేదు? దేవుని కార్యములను చూడటం లేదట. దేవుడు బాధపడుతున్నాడు. తండ్రికి కుమారుడు ఎలా సేవ చేస్తాడో మీరు ఎరగండి. మీరెందుకు నా విషయంలో మీరు ఈ విధముగా బ్రతుకుతున్నారు? నా జ్ఞానం లేకుండా బ్రతుకుతున్నారు, నన్ను గురించి ఎందుకు ఆలోచన చేయట్లేదని బాధపడుతున్నాడు దేవుడు. ప్రియులారా, ఆలోచించండి. అందుకే జ్ఞానము గల కుమారుడు తన తండ్రిని ఏం చేస్తాడు చెప్పండి? సంతోష పెడతాడు. ఏమండి, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడండి. ఈ లోకానికి వచ్చినటువంటి యేసు ప్రభు వారు తండ్రిని ఎంతగా సంతోష పెట్టాడండి?
ఎంత సంతోషపెట్టాడు, ఎంత సంతోషపెట్టాడంటే బాప్తిస్మం పొందే నాటికే ఆయనను గూర్చి తండ్రి ఎంత ఆనందపడిపోయాడో. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని ఆకాశము తెరవబడటం, ఆకాశములో నుండి ఒక మహాశబ్దము రావటం అద్భుతం కాదది? పరలోకపు దేవుడే స్వయాన నోరు తెరచి తన కుమారుడైన యేసుక్రీస్తు వారు బాప్తిస్మం పొందిన వెంటనే మాట్లాడిన మాట, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేనేం చేస్తున్నాను, ఆనందిస్తున్నాను. ఎలా ఆనందపడ్డాడు తండ్రి? యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఉండగా ఆయన ఎక్కడ కూడా తనను తాను ప్రియులారా హెచ్చించుకోవటానికి, తన గురించి తాను ప్రియులారా సంతోషపడటానికి ఇష్టపడలేదు. ఎప్పుడు చూసినా పరలోకమందున్న తండ్రిని ఏం చేయాలనుకున్నాడు? ఆయన సంతోషపెట్టాలనుకున్నాడు. ఆ తర్వాత రూపాంతరపు కొండ మీద కూడా అదే మాట మాట్లాడాడు. ఆయన ప్రియులారా ఆయన మరణానికి దగ్గరగా వెళుతున్నప్పుడు కూడా పరలోకము నుండి మళ్ళీ అదే స్వరం వినబడింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. మాటికి యేసుక్రీస్తును గూర్చి పరలోకమందున్నటువంటి తండ్రి ఏం చెప్పాడంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేనేం చేస్తున్నాను, ఆనందిస్తున్నాను. భూమి మీద ఉండగా నన్ను ఆనందపరిచాడు, నన్ను సంతోషపెట్టాడు, జ్ఞానము కలిగిన వాడిగా నడుచుకున్నాడు. అందుకే జ్ఞానము గల కుమారుడు తన తండ్రిని ఏం చేస్తాడు చెప్పండి? సంతోషపెడతాడు. ప్రియులారా, హీరాము అనేటువంటి ఒక తూరు రాజు సొలొమోను గురించి ఇస్తున్న ఒక సాక్ష్యం ఏంటో చూద్దాము రండి. బైబిల్ గ్రంథములో, ప్రియులారా, బైబిల్ గ్రంథములో రాజులు మొదటి గ్రంథం, రాజులు మొదటి గ్రంథం 5వ అధ్యాయము, రాజులు మొదటి గ్రంథము 5వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి 7వ వచనాన్ని చదువుకుందాం. నీ ఏర్పాటు చొప్పున నేను నీ సేవకుల జీతము నీకు ఇచ్చేదను అనెను. హీరాము సొలొమోను చెప్పిన మాటలు విని బహుగా సంతోషపడి ఈ గొప్ప జనమును ఏలుటకు జ్ఞానము గల కుమారుని దావీదునకు దయచేసిన యెహోవాకు ఈ దినమున స్తోత్రము కలుగునుగాక అని చెబుతున్నాడు. ఎవరు? తూరు రాజు హీరాము. ఏమంటే ఒక అన్యరాజు సొలొమోను గురించి మాట్లాడుతున్న మాట, దావీదునకు జ్ఞానము గల కుమారుని ఇచ్చిన దేవునికి స్తోత్రం అంటున్నాడు. అంటే ప్రియులారా, వాక్య భాగములో మనము చూస్తే సొలొమోను ఏ కుమారుడిగా కనబడుతున్నాడు? జ్ఞానము గల కుమారుడిగా కనబడుతున్నాడు. ఏవండి ప్రియులారా, సొలొమోను రాజ్యానికి వచ్చిన తర్వాత హీరాముకు కబురు పెట్టాడు, అయ్యా నా తండ్రి చాలా యుద్ధాలు చేశాడు, దేవుడు నా తండ్రికి చాలా తోడుగా ఉన్నాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. అయితే నా కాలములో నేను దేవుని మందిరం కట్టాలని దేవుడు ఆశించి తన దాసుడైనటువంటి దావీదు కుమారునిగా భాగ్యం నాకు ఇచ్చాడు. కాబట్టి నేను మందిరం కట్టాలనుకుంటున్నాను, నీ సహాయం నాకు కావాలి అని తూరు రాజుకు ప్రియులారా లెటర్ పంపిస్తాడు, కబురు పంపిస్తాడు. కారణం ఏంటంటే తూరు రాజు అన్యరాజు అయినప్పటికీ కూడా దావీదు స్నేహితుడిన. ఒకసారి మొదటి వచనం చదవండి, 5వ అధ్యాయం మొదటి వచనం. తరువాత తూరునకు రాజైన హీరాము తన తండ్రికి బదులుగా సొలొమోను పట్టాభిషేకము నొందెనని విని తన సేవకులను సొలొమోను నద్దకు పంపెను. ఎలయనగా హీరాము ఎప్పటికీ దావీదుతో స్నేహముగా ఉండెను. అంటే దావీదుకు మరొక స్నేహితుడు ఎవరు? హీరాము. ఏవండి చనిపోయేంత వరకు కూడా చాలా స్నేహం చేసినటువంటి వాడు హీరాము దావీదుతో. వీళ్ళిద్దరు స్నేహితులు. ప్రియులారా, అటువంటి పరిస్థితులలో దేవుని మందిరం కట్టాలి, నా తండ్రికి దేవుడు బయలుపరిచాడు మందిరం కట్టాలని, కాబట్టి నీవు నాకు సహాయం చేయాలి అని ఎప్పుడైతే ప్రియులారా హీరాము కబురు పెట్టాడో, హీరాము చాలా ఆనందపడి సంతోషపడి, నీకు ఎంత అవసరం అవుతుందో అంత అవసరత కంటే ఎక్కువగా నేను చేస్తా, నా దాసులను కూడా నీకు పంపిస్తాను, నీకు లెబానోను దేవదారు వృక్షాలు కావాలంటే
వాటిని కొట్టించటానికి యోగ్యులైన వారున్నారు, వారిని పంపిస్తాను, మందిరం అద్భుతంగా కట్టడానికి నేను నీకు సహాయపడతానని ముందుకొచ్చాడు హీరాము. వచ్చినప్పుడు ప్రియులారా, దావీదును ప్రియులారా స్నేహించినటువంటి హీరాము సొలొమోను జ్ఞానాన్ని చూసి నిజంగా ఇతడు రాజ్య పరిపాలనలోకి వచ్చిన తర్వాత దేవుని మందిరం కడతానంటున్నాడు, ఎంత గొప్ప విషయం ఇది అని దావీదును ఏమని మెచ్చుకుంటున్నాడంటే, ఒక అన్యరాజు దావీదునకు జ్ఞానము గల కుమారుని ఇచ్చిన యెహోవాకు స్తోత్రం అని అంటున్నాడు. ఒక అన్యరాజు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఎవరిని బట్టి? జ్ఞానము గల కుమారుని బట్టి. జ్ఞానము కలిగిన ఒక కుమారుని బట్టి అన్యరాజు అయినటువంటి ప్రియులారా హీరాము దేవుని స్తుతిస్తున్నట్లుగా లేఖనాల్లో మనము చూస్తున్నాం. ప్రియులారా, ఎందుకు అతడు దేవుని స్తుతిస్తున్నాడు? ఎందుకు ఒక అన్యరాజు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు అనంటే, ఇదిగో సొలొమోను ఏ కుమారుడిగా పిలువబడుతున్నాడు? జ్ఞానము కలిగిన కుమారునిగా పిలువబడుతున్నాడు. ప్రియులారా, ఈ రోజున మరి మనము దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నాం, దేవుని కుమారులము కుమార్తెలమని చెప్పుకుంటున్నాం. మనల్ని బట్టి దేవుడు ఆనందిస్తున్నాడా? మనల్ని బట్టి దేవుడు సంతోషించగలుగుతున్నాడా? మన జీవితాన్ని బట్టి దేవుడు ఆనందించగలుగుతున్నాడా? మనం ఆలోచించాలి. ఏదో దేవుని మందిరానికి వచ్చి కొద్దిసేపు కూర్చొని ప్రియులారా పాటలు పాడి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవటం కాదు. మన జీవితము దేవునికి నచ్చాలి, మనల్ని బట్టి దేవుడు ఆనందించాలి, మనల్ని బట్టి దేవుడు సంతోషించాలి. ఆయన సంతోషించాలంటే ఆయన చెప్పిన మాట, జ్ఞానము కలిగిన మాటలు మనము కలిగి బ్రతకాలి. ఆ జ్ఞానం ఉండాలి మనకు. ఒకవేళ నీకు లోక సంబంధమైన చదువు లేకపోవచ్చేమో కానీ ఆత్మ సంబంధమైన జ్ఞానం ఉండాలి. దేవుని కొరకు పరిశుద్ధత కలిగిన జ్ఞానం ఉండాలి. దేవుని కొరకు మన మాట, మన క్రియ, మన తలంపులు, మన ఉద్దేశాలన్నీ కూడా దేవునికి ఇష్టమైనవిగా ఉన్నప్పుడు పరలోకమందున్న తండ్రి ఏం చేస్తాడు? ఆయన ఆనందిస్తాడు అని వాక్యంలో మనము చూస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే జ్ఞానము గల కుమారుడు తన తండ్రిని ఏం చేస్తాడు? ఎందుకు సంతోషపెడతాడు తెలుసా ఈ జ్ఞానం కలిగిన కుమారుడు? సామెతల గ్రంథం 13వ అధ్యాయం. సామెతల గ్రంథము 13వ అధ్యాయం మొదటి వచనం. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాసకుడు గద్దింపునకు ఎవరు జ్ఞానము కలిగిన వాడవుతాడట? తండ్రి శిక్షించిన కుమారుడు ఏమవుతాడు? జ్ఞానము కలిగిన వాడవుతాడు. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానాన్ని సంపాదించుకుంటాడట. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవ జీవితంలో శిక్ష రావటం మంచిదా కాదా? శిక్ష మనకు శిక్షణ నేర్పుతుంది. ప్రియులారా, గ్రహించండి. చాలాసార్లు మనం దేవుడు నన్ను శిక్షిస్తున్నాడండి, దేవుడు నన్ను బాధిస్తున్నాడండి, దేవుడు నాకు ఎన్నో శ్రమలు పంపిస్తున్నాడండి, ఎన్నో బాధలు పంపిస్తున్నాడండి మనం అనుకుంటాం. కానీ బైబిల్ చెబుతుంది, తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? ఏవండి, తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడున్నాడు ఈ భూమి మీద? చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక. దేవుని వాక్యాన్ని మనము చూడగలిగితే ప్రియులారా, తండ్రి శిక్షించటం వలన మనకెంత లాభమో మనము తెలుసుకోవాలి. వాక్య భాగములో మనము చూస్తే 12వ అధ్యాయము 5వ వచనం చదవండి. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరిక మరచితిరి. చూసారా, ఇక్కడ వాక్య భాగములో మనము చూస్తే, నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను ఏం చేయొద్దన్నాడు? తృణీకరించవద్దు అని అన్నాడు. మీకు ప్రియులారా, బైబిల్ గ్రంథములో అనేకమైనటువంటి విషయాలు తెలుసు, మీరు నేర్చుకుంటున్నారు, తెలుసుకుంటున్నారు. బైబిల్లో భక్తుడు అనబడుతున్నటువంటి ప్రతి ఒక్కరూ శిక్షించబడినట్లుగానే కనబడుతుంది. ఈ భక్తుడు శిక్షించబడలేదండి అనేవాళ్ళు ఎవరున్నారా బైబిల్లో? ఏవండి, ఈ భక్తుడికి అసలు శిక్ష రాలేదండి, ఈ భక్తుడికి శ్రమ రాలేదండి,
ఈ భక్తుడికి అసలు బాధ రాలేదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా బైబిల్లో? ఒక హేబేలు మొదలుకొని ఎవరైనా ఉన్నారా? లేరండి. భక్తుడైన ప్రతి ఒక్కడు కూడా శిక్షలో పాలు పంపులు పొందారు. కొంతమంది అయితే మాకు శిక్ష రావాలని కోరుకున్నారు. దేవుడు మమ్మల్ని శిక్షించాలి, ఎందుకంటే మనము తప్పు చేసినప్పుడు దేవుడు శిక్షించకపోతే మనము జ్ఞానవంతులము కాలేం. మనలో లోపం ఉన్నప్పుడు దేవుడు శిక్షించకపోతే మనము దేవునికి దగ్గరగా బ్రతకలేం. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. అందుకే దేవుని సన్నిధానములో చాలా మంది అక్కడే మనం చూస్తే 11వ అధ్యాయములోనే చూడండి, అక్కడ చాలా మంది పొందినటువంటి ఆ బాధలు చెబుతున్నాడండి. 33వ వచనము నుండి 11:33. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారును తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలురైరి, అన్యుల సేనలను పారద్రోలిరి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరలా పొందిరి. కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండలలోను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ఏమండి, ఎన్ని శ్రమలు పొందారండి వీళ్ళు? ఎందుకు ఇన్ని బాధలు పొందారు? ఏమండి, ఇన్ని శిక్షలు ఎందుకు అనుభవించారు అంటే వాళ్ళకట ఈ లోకము యోగ్యమైనది కాదు, మాకు పరలోకం కావాలి, పరలోకం కావాలంటే మా జీవితంలో ఇవి రావాలి, దేవుని శిక్షకు మేము లోబడాలి, జ్ఞానవంతులం కావాలి, తండ్రిని సంతోషపెట్టే వాళ్ళం కావాలి అనుకున్నారు వాళ్ళు భక్తులందరూ. అందుకే మనము చదువుకున్నటువంటి భాగములో, నా కుమారుడా ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకొద్దు. తన్ను ప్రేమించు వారిని ఏం చేస్తాడు? ఆయన శిక్షిస్తాడు. తనను స్వీకరించు వారి ప్రతి కుమారుణ్ణి ఏం చేస్తాడు? ప్రియులారా, దేవుడు దండిస్తున్నాడంటే దగ్గరగా మనల్ని తీసుకుంటున్నాడని అర్థం. దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడు అనంటే మనల్ని ప్రేమిస్తున్నాడు అని అర్థం. శిక్షించకపోతే దుర్బీజులమైపోతాం. శిక్షించకపోతే మనము దేవునికి ఇష్టమైన పిల్లలం కాలేం. అందుకే వారందరూ కూడా ప్రియులారా దేవుని శిక్షలో పాలు పంపులు పొందిరి అని కింద ఉంటుంది. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. కుమారులైన వారంతా మనము కుమారులమైతే దేనిలో పాలు పంపులు పొందాలి? శ్రమల్లో గుండా వెళ్ళాలి, కష్టాల్లో గుండా వెళ్ళాలి. అనేక సార్లు నిందలు, అనేక సార్లు అవమానాలు, అనేక సార్లు దెబ్బలు, అనేక సార్లు ప్రియులారా రకరకాలైన ప్రతికూలతలు మన మీదకు వస్తాయి. ప్రియులారా, ఇవన్నీ మనకి ఏమి నేర్పిస్తాయి? శిక్షణ నేర్పిస్తాయి. దేవుడు తన పిల్లలకు ప్రియులారా పెట్టే శిక్ష మనల్ని నరకానికి నడిపించదు, జ్ఞానములోనికి నడిపిస్తుంది అని దేవుని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉన్నాం. అందుకే తండ్రి శిక్షించిన కుమారుడు ఏమవుతాడు? జ్ఞానము గలవాడవుతాడని చదువుకున్నాం. తండ్రి శిక్షించిన కుమారుడు. అందుకే దావీదు అంటాడు, శ్రమ వచ్చుట నాకు మేలాయను అని అంటాడు, నీతిమంతులు గద్దించుట నాకు తైలాభిషేకం అంటాడు. ఎందుకు ఇవన్నీ? ఏవండి, దావీదు నిజంగా దావీదు జీవితాన్ని చూస్తే దావీదు దేవుని ఉద్దేశాలన్నీ నెరవేర్చాడు. దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడిగా నడిచాడు. దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడిగా అలా నడవగలిగాడు అంటే దేవుని ఉద్దేశాలు అతని జీవితంలో అతడు నెరవేర్చగలిగాడు అని అంటే అతడు దేవుడు చేసే ప్రతి శిక్షకు ఏమైపోయాడు చెప్పండి? లోబడిపోయాడు. ప్రభువా, నాకు పాఠం నేర్పిస్తున్నావు ఈ శిక్ష ద్వారా.
ఈ శ్రమ ద్వారా నాకు పాఠాన్ని నేర్పిస్తున్నావు, జ్ఞానాన్ని నేర్పిస్తున్నావని అతడు తెలుసుకున్నట్లుగా వాక్యంలో మనము చూస్తుంటున్నాం. అందుకే జ్ఞానము గల కుమారుడు తన తండ్రిని ఏం చేస్తాడు? సంతోష పెడతాడు. ప్రియులారా, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి ఏం పుట్టిస్తాడు? దుఃఖము పుట్టిస్తాడు. బుద్ధి లేని వాడు దుఃఖాన్ని పుట్టిస్తాడు. మీ అధ్యాయం అంతా చదవండి. భక్తిహీనులు, అధ్యాయం అంతా కూడా నీతిమంతులు, భక్తిహీనులు, బుద్ధిహీనులు అనే మాటలే మనకు కనబడతాయి అధ్యాయం అంతా కూడా. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మనము దేవుని జ్ఞానముతో బ్రతుకుతున్న తండ్రిని సంతోషపెట్టేవారమా, లేక ప్రియులారా బుద్ధి లేని వారిగా వాక్యాన్ని విని విడిచిపెట్టి దేవునికి దుఃఖాన్ని కలిగించేవారేమా? ఆలోచించండి ప్రియులారా. దేవుని మాటలు వింటున్న మనము గుర్తించాలి. యేసుక్రీస్తు వారు ఒక విషయాన్ని చెప్పాడండి, ఒక ఉపమానం చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు రండి చూద్దాం. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనము చూడగలిగితే యేసు ప్రభువు వారు చెప్పినటువంటి ఒక మాట 21వ అధ్యాయం 28వ వచనం నుండి చదవండి. మీకేమి తోచుచున్నది? ఒక మనుషునికి 2 కుమారులుండిరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చెను. కానీ పిమ్మట మనసు మార్చుకొని పోయెను. అతడు రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా పోదుననెను, కానీ పోలేదు. ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడని వారిని అడిగాను. అందుకు వారు మొదటివాడే అనిరి. చాలండి. యేసు ప్రభువారండి ఇక్కడ చాలా గొప్ప ఉపమానం చెప్పాడండి. ఏంటంటే, ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. ఆ తండ్రికి ద్రాక్ష తోట ఉంది. ఆ తండ్రికి 2 కొడుకులు ఉన్నారట. పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళి అడిగాడట, నాయనా తోటలో చాలా పని ఉంది కాబట్టి వెళ్ళి పని చెయ్యాలి అని అన్నాడు. నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళ్ళి పని చెయ్యాలి అని అంటే పెద్దవాడు అన్నాడు, నేను వెళ్ళను అని అన్నాడు. తర్వాత మనసు మార్చుకున్నాడట, వెళ్ళాడట. ఎవరు? పెద్దవాడు. తర్వాత రెండవ కొడుకు దగ్గరకు వచ్చాడు, నాయనా ద్రాక్ష తోటలో పని ఉంది కాబట్టి నువ్వు వెళ్ళాలి, పని చెయ్యాలి అని అంటే వెళతాను డాడీ అని అన్నాడు. వెళతాను నాన్న అన్నాడు, కానీ వెళ్ళలేదు. ప్రియులారా, ద్రాక్ష తోట ఉంది, ద్రాక్ష తోటలో పని కూడా ఉంది. ఇప్పుడు పని చేయటానికి ఎవరిని పంపిస్తున్నాడు తండ్రి? తన వారసులను పంపిస్తున్నాడు, తన కుమారులను పంపిస్తున్నాడు పని చేయటానికి. ప్రియులారా, దేవుని వాక్యం వింటున్నటువంటి మనం ఆలోచించాలి. ఆనాడు ద్రాక్ష తోట ఇశ్రాయేలు జనాంగం అయితే ఈరోజు ద్రాక్ష తోట దేవుని సంఘం. దేవుని సంఘం అండి. దేవుని సంఘంలో పని ఉందా? ఉంది. ఎంత పని ఉంది? ఏంటి? ఎంత పని ఉంది? విస్తారమైన పని ఉంది. ఏవండి, కోత విస్తారమే కానీ పనివారు కొద్దిమంది. విస్తారమైన పని ఉంది. ఎంతమంది వచ్చినా పని ఉంది. ఎంతమంది వచ్చినా పని ఉంది. ఇప్పుడు చెప్పండి, మనందరము దేవుని కుమారులము కుమార్తెలమేనా? కుమారులము కుమార్తెలమే. ఏవండి, పని ఎంత ఉందండి? ఈ లోకమంతా కూడా ఒక ద్రాక్ష తోట అయితే, ఈ లోకమంతా కూడా ద్రాక్ష తోట అయితే, ఈ ద్రాక్ష తోటలో ప్రియులర పని చేయటానికి ఎంత పని ఉందో మీరు అర్థం చేసుకోండి. దేవుడు ప్రియులారా పెద్ద కొడుకును వెళ్ళమని చిన్న కొడుకుని ఆపలేదు, చిన్న కొడుకుని ఆపేసి పెద్ద కొడుకుని వెళ్ళమనలేదు. ఇద్దరిని పంపిస్తున్నాడు. తన ప్రియులారా తండ్రి తనకున్న 2 కుమారులను ఏం చేస్తున్నాడు చెప్పండి? పంపిస్తున్నాడు. ఇప్పుడు దేవుని సన్నిధానములో ఉన్న మనమందరము కూడా దేవుని తోటలో పనివారమే అనే విషయాన్ని మర్చిపోకూడదు. ఏమండి, ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు దేవుడు వెళ్ళండి, మీరు ప్రార్థన చేయండి, మీరు పరిచర్య చేయండి, మీరు వాక్యాన్ని బోధించండి, మీరు ఆత్మను సంపాదించే పనిలో ఉండండి అని మనందరికీ ఏం చేస్తున్నాడు? ఆయన పని అప్పగిస్తున్నాడు. మరి మనం చేయగలుగుతున్నామా? వెళ్ళగలుగుతున్నామా? పని చేయగలుగుతున్నామా? ఆలోచించండి. కొన్నిసార్లు
చేస్తాను ప్రభు అంటున్నాం, చేయట్లా మనం. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ పెద్ద కుమారుణ్ణి తోటలో పని ఉంది నాయన, తోటలోకి వెళ్ళాలి, నువ్వు పని చెయ్యాలి, పని చేస్తేనే తోట చక్కగా ఉంటుంది, పని చేస్తేనే తోటలో ఉన్న మొక్కలు బాగుంటాయి, పని చేస్తేనే తోట ఫలిస్తుంది, పని చేస్తేనే తోట నీకు మంచి ఫలాలు ఇస్తుంది, వెళ్ళాలి, ఆ తోటలో మంచి ఫలాలు రావాలంటే మనం వెళ్ళి పని చెయ్యాలి, వెళ్ళండి మీరు అని ఆ తండ్రి పంపిస్తుంటే పెద్ద కుమారుడు అన్నాడు, వెళ్ళను అని అన్నాడు. కానీ తర్వాత ఆలోచించాడు, అయ్యో ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నామంటే మా తండ్రి పడిన కష్టమే కదా, ఈ స్థితిలో మేమున్నామంటే ఆ ద్రాక్ష తోట ఫలించటాన్ని బట్టే కదా, నేను ఎందుకు నా తండ్రితో వెళ్ళనన్నాను. కాబట్టి కాదు నేను వెళ్ళాలి, ఈ పనిలో నేను పాలు పంపులు పొందాలి, మనసు మార్చుకున్నాడని ఉంది. అక్కడ ఉందా? చూడండి, అక్కడ ఆ మాట ఉంది బైబిల్ గ్రంథంలో. ప్రియులారా, మనము చూస్తే వాక్యంలో పోను అని ఉత్తరం ఇచ్చాను కానీ పిమ్మట మనసు మార్చుకున్నాడు. మారు మనసు వచ్చిందనమాట. ఏమొచ్చింది పెద్ద కుమారుడికి? ముందేమన్నాడు? పోను, నేను వెళ్ళను అని అన్నాడు. ప్రియులార, తర్వాత ఆలోచించాడు, పరిశీలన చేసుకున్నాడు. అయ్యో, నా పని అది, నా తండ్రి పని అది, నా తండ్రి పని నేను చెయ్యాలి, నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చాలి. యేసుక్రీస్తు వారు కూడా మనకు అదే కనబడుతున్నాడు కదండి. నేను నా తండ్రి పని చెయ్యాలి. ఎప్పుడు 12 సంవత్సరాల వయసులోనే అన్నాడు. వెళ్ళి యెరూషలేము మందిరంలో ఉన్నాడు కదండి యేసు ప్రభు వారు. తన తల్లిదండ్రులతో పాటు యెరూషలేముకి వెళ్ళాడుగా పండక్కి. వెళ్ళినప్పుడు యెరూషలేము పెద్దలతో కూర్చొని, అక్కడ బోధకులతో కూర్చొని ఆయన మాట్లాడుతున్నాడు కదా, వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళేమో పిల్లవాడు మనతోనే ఉన్నాడని మరియా యోసేపులేమో దరిదాపు 3 రోజులు ప్రయాణం చేశారు. కానీ తర్వాత చూస్తే పిల్లవాడు లేడు, అయ్యో కుమారుడు ఏమైపోయాడని వాళ్ళు తిరిగి వచ్చేసరికి యేసుప్రభు ఎక్కడ కూర్చున్నాడు? పెద్దలతో, బోధకులతో కూర్చున్నాడు. వాళ్ళు వీరి ప్రియులరు చెప్పే బోధ వింటున్నాడు, వారికి ప్రశ్నలు వేస్తున్నాడు, సంధిస్తున్నాడు. అప్పుడు త్వరగా మరియ వెళ్ళిపోయా, నువ్వు మాతోనే ఉన్నావు అనుకున్నావు, మేము వెళ్ళిపోయాం, నువ్వు తప్పిపోయావు అని, ఇదిగో నీ తండ్రి నేను చాలా బాధపడుతున్నాం, ఏడుస్తున్నాం అని అంటే యేసు ప్రభు ఏమన్నాడు? చూడండి, లూకాసు వార్త దేవుని వాక్యంలో యేసు ప్రభు వారు ప్రియులారా ఏమన్నాడో మనం చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 49వ వచనం. 49వ వచనం. ఆయన మీరేలా నన్ను వెదుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరెరుగరా. ఏమండి, ఏ పనుల మీద ఉండాలంటున్నాడు? యేసుక్రీస్తు వారు ఏ పనుల మీద ఉండాలనుకుంటున్నాడు? నా తండ్రి పనుల మీద ఉండాలని మీరెరుగరా? మీకు తెలియదా? చూసారా ప్రియులారా, తండ్రి పనుల మీద ఎంత మక్కువ ఉందో 12 సంవత్సరాల వయసులోనే యేసు ప్రభు వారికి. ఒక్కసారి ఆలోచించేయండి. యోహాను సువార్తలో ఒక మాట ఉంటుందండి. యోహాను సువార్తలో దేవుని వాక్య భాగములో మనము చూస్తే యేసు ప్రభు వారు ఒక అద్భుతమైనటువంటి ప్రియులారా మాట మాట్లాడతాడు. చూద్దాము రండి. దేవుని వాక్యములో 12వ అధ్యాయం దేవుని వాక్యాన్ని మనము చూస్తే ప్రియులారా, అక్కడ యేసు ప్రభు 49వ వచనం చూడండి. మాట్లాడలేదు, నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును కనుక చెప్పిన ప్రకారం, నా తండ్రి చెప్పిన ప్రకారమే చెబుతున్నాను అన్నాడు. 5వ అధ్యాయంలోనికి రండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వచనం. ఇది వరకు పని చేయుచున్నాడు, నేను చేయుచున్నానని. ఏమండి, యేసు ప్రభు చెబుతున్నాడు చూడండి. నా తండ్రి ఇది వరకు ఏం చేస్తున్నాడు? ఆయన పని చేస్తున్నాడు. నా తండ్రి పని చేస్తున్నాడని నేను మౌనంగా ఉన్నాను అనుకుంటున్నారా?
లేదు, నేను కూడా ఏం చేస్తున్నాను? నా తండ్రి పని చేస్తున్నాను. నేను కూడా పని చేస్తున్నాను. ఆయన పని చేస్తున్నాడు, నేను కూడా పని చేస్తున్నాను. ఇంకా వాళ్ళే పని చేస్తుంటే ఇక మన పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. ప్రియులారా, తండ్రి పనిలో ఉన్నాడు. తండ్రి పనిలో ప్రియులారా యేసుక్రీస్తు వారు కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి? పని చేస్తున్నాడు. తండ్రి పని. పెద్ద కుమారుడిని, అయ్యా ద్రాక్ష తోటలో పనుంది వెళ్ళు అని అంటే, నేను వెళ్ళను అని అన్నాడు. కానీ మనస్సు మార్చుకొని వెళ్ళి ఏం చేశాడు చెప్పండి? పని చేశాడండి. రెండవ కుమారుడు దగ్గరికి వెళ్ళాడు. పెద్ద కొడుకు చెప్పినట్టే చెప్పాడు, నాయనా ద్రాక్ష తోటలో పనుంది వెళ్ళు అనగానే వెళతానన్నాడు. కానీ వెళ్ళలేదండి. వాళ్ళకి చెబుతూ అని అన్నాడు, వీళ్ళిద్దరిలో ఎవరు తండ్రి ఇష్టాన్ని నెరవేర్చారు అని అన్నాడు. అప్పుడు వాళ్ళైనా ఎవరైనా విన్న వాళ్ళంతా ఏమంటారు? పెద్ద కుమారుడే అంటారు, మొదటివాడే అని అంటారు. ప్రియులారా ఆలోచించండి, ఏ లిస్టులో మనం ఉన్నాం? తండ్రి పని చెయ్యమని చెప్పినప్పుడు చేసే లిస్టులో ఉన్నామా? వాయిదాలు వేసుకే లిస్టులో ఉన్నామా? ఏ రీతిగా ఉన్నాం మనం? తండ్రిని సంతోషపెట్టాలి. మనం పరలోకమందున్న తండ్రిని సంతోషపెట్టాలి. మనకు భోజనం పెడుతుంది ఆయనే, ఆరోగ్యం ఇచ్చింది ఆయనే, ఆయుష్నిచ్చింది ఆయనే, ఈ భూమి మీద బ్రతికిస్తుంది ఆయనే, మనం పని చేసుకోవటానికి కావలసిన శాయశక్తుల మన జీవితానికి ఆరోగ్యం ఇస్తున్నది ఎవరు? ఆయనే. మరి అన్నీ ఆయన ఇస్తున్నప్పుడు ఆయన పని చేయొద్దా? మనం ఆయన సన్నిధిలో బ్రతకొద్దా? ఆయన ఇష్టాన్ని నెరవేర్చవద్దా? ఆయన చెప్పిన పని ప్రకారం మనం ఆయన చెప్పిన పని చెయ్యొద్దా? చెయ్యాలి. చేసిన వాడే జ్ఞానవంతుడు. తండ్రి ఇష్టాన్ని నెరవేర్చిన వాడే జ్ఞానవంతుడండి. అందుకే జ్ఞానము గల కుమారుడు తన తండ్రిని ఏం చేస్తాడు? ప్రియులారా సంతోష పెడతాడు. అంటే పరలోకములో ఉన్న తండ్రి మనందరిని బట్టి ఏం చేయాలనుకుంటున్నాడు? ఆయన సంతోషపడాలి. నా పిల్లలు నా మాటలు తెలుసుకోవాలి, జ్ఞానవంతులు కావాలి, జ్ఞానవంతులుగా లోకంలో బ్రతకాలి, జ్ఞానాన్ని ప్రకటించాలి, జ్ఞానాన్ని కలిగి జీవించాలి. వాళ్ళు వీరిని బట్టి పరలోకములో నేను ఆనందించాలి. ప్రియులారా, మరి మనము దేవుణ్ణి ఆనంద పెడుతున్నామా? ఎలా ఆనంద పెట్టాలి? జ్ఞానము కలిగిన వారిగా ఆనంద పెట్టాలి, సంతోష పెట్టాలి. ఆయన్ని వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ సంతోష పెట్టాలి. ప్రియులారా బుధవారం ఇక్కడికి వచ్చి, లేకపోతే శనివారం ఇక్కడికి వచ్చి, ఆదివారం ఇక్కడికి వచ్చి ప్రియులారా కొద్దిసేపు కూర్చొని మనము దేవుని పని చేశాం, నేను వాక్యాన్ని చెప్పాను, నేను పాటలు పాడాను, నేను ప్రార్థన చేశాను అనుకుంటూ మనము కేవలం ప్రియులారా ఇక్కడ జరిగే ఈ గంట సేపు జరిగే, ఈ 2 గంటల సేపు జరిగే ఈ కూడికలో పాలు పంపులు పొంది వెళ్ళిపోతే కుదరదు. వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని చదవాలి. ప్రియులారా ఎంతో జ్ఞానాన్ని నేర్చుకోవాలి, జ్ఞానాన్ని సమకూర్చుకోవాలి, ఈ జ్ఞానాన్ని లోకానికి చెప్పాలి, ప్రార్థించాలి. దేవుని సన్నిధిలో ప్రియులారా యథార్థత కలిగి బ్రతకాలి, పరిశుద్ధత కలిగి బ్రతకాలి. మన నోటి ద్వారా, మన దేహము ద్వారా దేవుణ్ణి ఏం చేయాలి? మనము మహిమ పరచాలి. ఇవన్నీ చేయాలి. ప్రియులారా ఒకసారి ఆలోచించండి, ఇవన్నీ చేయాలి. ఒక బోధకుడిని ఒకసారి అడిగాను, మీరు వాక్యానికి ఎలా సిద్ధపడతారండి అని అడిగితే ఏముందండి, అక్కడికి వెళ్ళి నిలబడితే ఆయనే చెప్పేస్తూ ఉంటాడు అని అంటున్నాడు. ఎవరు? పరిశుద్ధాత్ముడే చెప్పేస్తూ ఉంటాడంట. అంటే ఇక వాక్యం చదవడట, ఆయన వాక్యం ప్రియులరా వినడట, వాక్యాన్ని ధ్యానించడట. వెళ్ళిపోయి అక్కడ నిలబడితే ఆయన చెప్పేస్తాడు. అది ఉపయోగము లేనిది, అది తండ్రిని సంతోష పెట్టేది కాదు. సంతోష పెట్టేదిగా ఉండాలంటే ముందు ఏ వాక్యమైతే చెబుతున్నామో అది ముందు మన జీవితంలో నెరవేర్చాలి. దాన్ని మనం అవలంబించామా లేదా, మన జీవితంలో ఉందా లేదా, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇతరులకు బోధించు, నీవు బోధించుకోవా అని అంటాడు. ప్రియులారా కాబట్టి తండ్రి ఎలా పని చేస్తున్నాడో కుమారుడు అలాగే పని చేస్తున్నాడు. వాళ్ళిద్దరిని చూసిన మనము కూడా వాళ్ళలాగానే ఏం చేయాలి? ఈ భూమి మీద పని చేయాలి. అది తండ్రికి సంతోషం. వాక్యం బోధించటమే ఉందండి. సైతానుడు మనకంటే బ్రహ్మాండంగా చెబుతాడు వాక్యం. మనకంటే ఎక్కువ విషయాలు ఎవరికి తెలుసా?
సైతానుడికి కూడా తెలుసు మనకంటే ఎక్కువ విషయాలు, వాడికే తెలుసు మనకంటే ఎక్కువ విషయాలు. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. యేసు క్రీస్తునే వాక్యంతో ఢీ కొట్టడానికి వచ్చినవాడు. సాతానుడు అంటే చాలా చిన్నవాడు అనుకోకండి, బలహీనుడు అనుకోకండి. యేసు ప్రభువుకే వాక్యాన్ని బోధించి వాడగొట్టడానికి ప్రయత్నం చేశాడు. అక్కడ అది వ్రాయబడి ఉందని నీకు తెలియదా, ఇక్కడ ఇది వ్రాయబడి ఉందని నీకు తెలియదా అని యేసు ప్రభుని అడిగాడు. లేఖనములు తెలుసు వాడికి, మనకంటే బాగా తెలుసు. అంత మాత్రాన వాడు గొప్ప ప్రసంగికుడు అన్నావా? అంత మాత్రాన వాడు భక్తుడు అన్నావా? ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి మన జీవితాలు, మన బ్రతుకులు వాక్య విధానములో ఉండాలి. వాక్యాన్ని నేర్చుకుంటూ, వాక్యానుసారముగా బ్రతుకుతూ, వాక్యపు పనిలో మనము ముందుకు కొనసాగాలి. అది జ్ఞానము కలిగిన వాడి పని. అప్పుడు తండ్రి ఏం చేస్తాడు? సంతోషపడతాడు. తండ్రి సంతోషపడతాడు. రెండవదిగా బుద్ధి లేని కుమారుని చూస్తున్నామండి. బుద్ధి లేని కుమారుడు తల్లికి ఏం కలిగిస్తాడట? దుఃఖము కలిగిస్తాడు. బుద్ధి లేని కుమారుడు. ఏమండి, బుద్ధి లేని కుమారుడు. వాక్యంలో బుద్ధి లేని వాళ్ళు చాలామంది కనబడతారు మనకి. బుద్ధి లేని పిల్లలు చాలామంది కనబడతారు. వారిలో మనకు ఒక బుద్ధి లేని కుమారుడు కనబడతాడు, తప్పిపోయిన కుమారుడు. వాడు బుద్ధి లేని వాడిగా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఒకరోజు ఆలోచించాడు. అన్నీ పోయిన తర్వాత పరిశీలన చేసుకున్నాడు. బుద్ధి వచ్చినప్పుడు అనే మాట ఉంటుంది లోకాసువార్త 15వ అధ్యాయంలో. ఏమొచ్చింది వాడికి? బుద్ధి లేనివాడు బుద్ధి తెచ్చుకోవాలి, బుద్ధి లేనివాడిగానే ఉండకూడదు. ఎందుకంటే బుద్ధి లేని వాడి గురించి బైబిల్ గ్రంథంలో మనం అంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం. బుద్ధి లేని వాని స్థితి ఏంటో, బుద్ధి లేని వాడు ఏం పొందుతాడో, బుద్ధి లేని వాని యొక్క జీవితం ఎలాగుంటుందో తెలుసుకున్నాం. ప్రియులారా, బైబిల్ గ్రంథములో బుద్ధిహీనుని పనేంటో మనకు తెలుసు. బుద్ధిహీనుని పనేంటో మనకు తెలుసండి. యేసుక్రీస్తు వారు చాలా విషయాలు చెప్పాడు. ఒక్కసారి రండి, వాక్య భాగములో మనము చూస్తే మత్తయి సువార్త బైబిల్ గ్రంథములో మనము చూడగలిగితే, ప్రియులారా, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనము నుండి చదవండి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండను. ఏమండి, ఇప్పుడు ఇక్కడ బుద్ధిమంతుడు, బుద్ధిహీనుడు ఇద్దరు కనబడుతున్నారు మనకి. బుద్ధిమంతుడు దేవుని మాటలు విన్నాడా? బుద్ధిహీనుడు విన్నాడా? విన్నాడు. ఇద్దరు విన్నారు. నా మాటలు విని అనే మాట మనం చూస్తున్నాం. మరి ఇద్దరు దేవుని మాటలు విన్నారు కదా. ఇద్దరు దేవుని మాటలు విన్నప్పుడు ఇద్దరు మంచోళ్ళ కాదా? మంచోళ్ళు కదా. ఇద్దరు మంచోళ్ళే. అసలు వాక్యం వినటం చాలా గొప్ప విషయం కదా. ఏమండి, ఇద్దరు విన్నారు, దేవుని మాటలు విన్నారు. కానీ వాటి చొప్పున చేసిన వాడు బుద్ధిమంతుడు, వాటి చొప్పున చేయని వాడు బుద్ధిహీనుడు. వీడు ఇల్లు కట్టాడు, వాడు ఇల్లు కట్టాడు. బుద్ధిమంతుడు ఇల్లు కట్టాడు, బుద్ధిహీనుడు కూడా ఇల్లు కట్టాడు. కానీ ఆ ఇల్లు ఎంత గొప్పదో, ఆ ఇల్లు పాటు ఎంత గొప్పదో, ఆ ఇల్లు శక్తి ఎంత గొప్పదో ఎప్పుడు తెలిసింది? ఎప్పుడు తెలిసింది? వరదలు వచ్చినప్పుడు. ఏమండి, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టినప్పుడు. శ్రమలు రాకముందు అందరూ భక్తులమే. బాధలు రాకుండా ప్రభువులో జీవిస్తున్నంతకాలం భక్తులమే. కష్టాలు రాగానే, బాధలు రాగానే ప్రియులారా, దేవుని మీద నింద వేసి దేవుని నుండి తొలగిపోయేటువంటి వారు ఎంతోమంది. మన భక్తి అక్కడే తేలుతుంది. ఎందుకు మన భక్తి అక్కడ నిలవలేదు? ఎందుకు ఆ శ్రమలో నిలవలేదు మన భక్తి? అంటే విన్న వాక్యం అంతే, కానీ దాని ప్రకారం నడవలేదు. అది బుద్ధిహీనుని జీవితం. బుద్ధిహీనుడు వాక్యం వింటాడు, దేవుని సన్నిధిలో కూర్చుంటాడు, కానీ వాక్య ప్రకారం నడవటానికి
ఇష్టపడడు. బుద్ధిహీనుడు ప్రార్థన చేశాడు పరిసయ్యుడు, గంభీరమైన ప్రార్థన చేశాడు. ఎందుకు ఆ ప్రార్థన ఫలించిందా? ప్రియులారా, ఆ ప్రార్థనకు జవాబు దొరికిందా? సుంకరి చేసిన ప్రార్థనకు పరిసయ్యుడు చేసిన ప్రార్థనకు తేడా ఉందా లేదా? ఉంది. మరెందుకు ప్రియులారా మేలు పొందలేకపోయాడు? దశం భాగాలు ఇస్తున్నానన్నాడు, ఉపవాసం ఉంటున్నానన్నాడు. ఏవండి, నేను చోరులాగా లేనన్నాడు, నేను వాళ్ళలాగా లేను, వీళ్ళలాగా లేను, నేను చాలా గొప్పవాడిని అనుకున్నాడు. చాలా అద్భుతమైన ప్రార్థన చేశాడు. కానీ ఆ ప్రార్థన దేవుని యొద్దకు చేరిందా? చేరల. కారణం ఏంటి? విన్నాడంటే ప్రియులారా ఆచరించాడు. అంటే ఆచారాలలో ఉండిపోయాడు. వాక్య ప్రకారం నడిచాడా? వాక్య ప్రకారం బ్రతికాడా? వాక్య ప్రకారం తన జీవితాన్ని దిద్దుకున్నాడా? పాపము నుండి విడిపించబడ్డాడా? పరిశుద్ధునిగా మారాడా? లేదు. వస్తున్నాడు, అలవాటు ప్రకారంగా ప్రార్థన చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ప్రియులారా, అది కాదు మనకు కావలసింది. దేవుడు మన జీవితాలలో ప్రియులారా ఏదో మనం ఇస్తున్నామని ఆనందించాడు. అసలు నీ జీవితం ఇచ్చావా? జీవిత ప్రకారం వాక్యానుసారంగా నీ జీవితాన్ని నడిపించుకుంటున్నావు, ఇది దేవునికి కావాలి. వాక్య ప్రకారం నడవకుండా మనం ఎన్ని చేస్తే ప్రయోజనం ఏముంది? వాక్య ప్రకారం జీవించకుండా, పరిశుద్ధత లేకుండా, పవిత్రంగా లేకుండా, వాక్య విధానములో మనం నడవకుండా మనం ఎన్ని చేసినా దేవుడు వాటిని అంగీకరించడు. వాటిని బట్టి దేవుడు సంతోషపడడు. దేవుడు సంతోషపడాలంటే వాక్యం వినాలి, వాక్య ప్రకారం నడవాలి. నడవని వాడే బుద్ధి లేని కుమారుడు. వాని వలన దుఃఖం తప్ప ఏమొస్తుంది చెప్పండి? వాడి వలన దుఃఖము తప్ప ఆనందం ఏమొస్తుంది? నా కుమారుడు నా మాట వింటున్నాడని దేవుడు ఆనందిస్తాడా? నా కుమారుడు నా మాట ప్రకారం బ్రతుకుతున్నాడు, నా కుమార్తె నేను చెప్పినట్టుగా నడుస్తుందని దేవుడు ఆనందిస్తాడా? కాబట్టి ప్రియులారా, భక్తి జీవితములో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. భక్తి జీవితం అంటే ఏదో ప్రియులారా మనము అప్పుడప్పుడు దేవుని సన్నిధిలో కనబడి వెళ్ళిపోవటం కాదు. ప్రతి దినము మన జీవితము వాక్యము ఎదుట సరి చేసుకోవాలి, జాగ్రత్త పడాలి, వాక్యానుసారముగా మనము నడవాలి. వాక్య విధానములో మన జీవితం, మన ప్రవర్తన ఉండాలి. అప్పుడే దేవుడు ఆనందిస్తాడు. నా తండ్రి చిత్తమును నేను నెరవేర్చాను అన్న క్రీస్తును బట్టి దేవుడు, నేను ఇతన్ని బట్టి ఆనందిస్తున్నాను, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని అన్నాడు. ప్రియులారా, దానియేలును చూచి, దానియేలు నీవు నాకు బహుప్రియుడు అయ్యా, బహుప్రియుడువు నువ్వు నాకు. ఎంత ప్రియమైన వాడు, ఇష్టమైన వాడిగా ఉన్నాడు. ప్రియులారా, దావీదు ఒక్కడే కాదు, ఆ రోజున దానియేలును బట్టి నీవు నాకు బహుప్రియుడు అయ్యా, బహు ఇష్టడువు నువ్వు నాకు, నా ఇష్టాన్ని నెరవేర్చావు నువ్వు. ఎంత గొప్ప విషయం. అబ్రహామును చూసి అన్నాడు, అబ్రహామా నీతో స్నేహం చేయాలనుకుంటున్నాను అన్నాడు. వచ్చాడు, అబ్రహాముతో స్నేహం చేశాడు. ఎవరండి? దేవుడు. దేవుడు స్నేహం చేశాడంటే మామూలు విషయమా? ఎవరితో స్నేహం చేశాడు? అబ్రహాముతో చేశాడు స్నేహం. ప్రియులారా, ఇలాంటి భక్తులందరినీ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు నిజంగా మన భక్తి జీవితం ఎలా ఉంది, మన ఆత్మీయ స్థితి ఎలాగుంది? జ్ఞానము కలిగిన కుమారులమేనా, జ్ఞానము కలిగిన కుమార్తెలమేనా, లేక బుద్ధి లేని వాళ్ళమా? ఏవండి, బుద్ధి లేని వారి పరిస్థితి ఎలాగయ్యిందో మనకు తెలుసు. పెండ్లి కుమారుడు వచ్చాడు, కేక వేశాడు. బుద్ధి లేని వారు కేకలు వేస్తూ వెళ్ళారు, అయ్యా అయ్యా తలుపు తీ అని అంట వెళ్ళారు. దొరికింది అవకాశం? ఏవండి, వాక్యం విన్న వాళ్ళేనా వాళ్ళు? బుద్ధిమంతులతో కూర్చున్న వాళ్ళేనా? అందరూ ఒకే చోట ఉన్నారా? అందరూ ఒకే వాక్యం వింటున్నారా? అందరూ ప్రియులారా ఒకే స్థలములో దీపాలు వెలిగించుకున్న వాళ్ళేనా? వెలిగించుకున్న వాళ్ళే. 10 మంది కన్యకులు దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. మొదట్లో బాగానే వెలిగినాయి, తర్వాత ఏమైపోతున్నాయి? 5 దీపాలు ఆరిపోతున్నాయని జాగ్రత్త పడ్డారా? అయ్యో ఆరిపోతున్నాయని ఏమైనా జాగ్రత్త పడ్డారా? జాగ్రత్త పడలా. ప్రియులారా, నూనెమన్నా రెడీ చేసుకున్నారా? చేసుకోలేదు. ఎంతలోనికి పెళ్లి కుమారుని కేక వినబడింది కదా. బుద్ధి గలవారు లోపలికి వెళ్ళిపోయారు కదా. బుద్ధి లేని వారి పరిస్థితి ఏంటి? బుద్ధి కలిగిన వారి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, మాకు కూడా మీ దాంట్లో కొంచెం నూనె ఇవ్వండి,
లేదు లేదు, మీకు మాకు చాలదది, మేము రెడీ చేసుకున్నాం, మేము ఆ యొక్క పెళ్లి కుమార్ని ఎదుర్కోగలిగినంత సిద్ధపాటు అయిపోయాం మేము, మా దాంట్లో మీకు ఒకటి వెళ్ళి కొనుక్కొచ్చుకోండి అన్నారు. వీళ్ళు వెళ్ళారు, కొనుక్కొచ్చుకొని వచ్చేలోపు తలుపు వేయబడింది. నిర్లక్ష్యం అండి. కొంతమంది జీవితాల్లో రండి, వాక్యం చెప్పినప్పుడు ఎక్కదండి, వాక్యం చెప్పినప్పుడు వారి హృదయాల్లోనికి వెళ్ళదండి, వాక్యం చెప్పినప్పుడు వారి బ్రతుకుల్లోకి వెళ్ళదండి. అది ఎప్పుడు వెళుతుందంటే అంత అయిపోయిన తర్వాత వెళుతుంది. అప్పుడు ప్రయోజనం ఏముంది? ప్రియులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. శ్రమ రాకమునుపు నేను దేవుని సన్నిధిలో ప్రార్థించాను, శ్రమ వచ్చినప్పుడు నేను ఇదిగో వాటి యొక్క పరిస్థితిని తెలుసుకుంటున్నానన్నాడు భక్తుడైనటువంటి దావీదు. జ్ఞానం ఉపయోగించాలండి భక్తిలో. ఎక్కడో మనం ఇంట్లో కాదు జ్ఞానం ఉపయోగించేది, కేవలం బయట మనుషుల దగ్గర కాదు జ్ఞానం ఉపయోగించేది, లేదా మాట్లాడేటప్పుడు కాదు జ్ఞానం ఉపయోగించేది. భక్తిలో కూడా ఏం ఉపయోగించాలి? మనం జ్ఞానం ఉపయోగించాలి. ఏ జ్ఞానం? దేవుని గుర్చిన జ్ఞానం ఉపయోగించాలి. అది మనల్ని దేవుడిని సంతోషపెట్టే వారిగా రెడీ చేస్తుంది, పెడుతుంది మనల్ని. దేవుని యొద్దకు వెళ్ళే సిద్ధపాటు కలిగిన జీవితం ఎవరిలో ఉంటుందంటే జ్ఞానము గల కుమారులు కుమార్తెలోనే ఉంటుంది. బుద్ధి లేని వారిలో తర్వాత చూసుకుందాంలే. కొంతమంది జీవితాల్లో సోమవారం నుండి శనివారం వరకు లోకంలో వారి ఇష్టానుసారంగా జీవిస్తారు. ఆదివారం ప్రభు బల దగ్గరకు రాగానే అయ్యా మమ్మల్ని క్షమించయ్యా, ఈ వారం అంతా చేసిన పాపాలు క్షమించ, ఒక్క మాటలో అయిపోయింది. వారం అంతా చేసిన తప్పులన్నీ ఆదివారం ఒక్క నిమిషం కూడా ఉండదు ఆ మాట. ఎంత ఉంటుంది? అయ్యా పోయిన వారం అంతా తప్పు చేశానయ్యా, నా తప్పులన్నీ క్షమించు, ప్రభు బల యొద్దకు వస్తున్నాను, నన్ను కడుగు అని అంటారు. ఏవండి, అదే దేవుడు మనకు నేర్పింది? వారం అంతా చెయ్యి, ఆదివారం వచ్చి ఒప్పుకోమని ఎక్కడన్నా ఉందా? బైబిల్లో ఉందా అండి? మరి లేనప్పుడు ఎందుకు అలా చేస్తున్నాం మనం? బుద్ధి లేని పని అది, బుద్ధి లేని కార్యం అది, బుద్ధి లేని జీవితం అది. వద్దండి, బుద్ధి లేని వారిలాగా ఉండొద్దండి. అది దేవునికి దుఃఖాన్నే కలిగిస్తుందండి. ప్రియులారా, సంఘానికి కూడా దుఃఖాన్ని కలిగిస్తుందండి. ప్రియులారా, సంఘము స్త్రీతో పోల్చాడు కదా, సంఘము మనకు తల్లి కదా, తల్లిని దుఃఖపెట్టే పనులు చేయకూడదు. మనం తల్లికి దుఃఖాన్ని కలిగించే పనులు చేయకూడదు. తల్లికి దుఃఖాన్ని కలిగించేవాడెవరు? బుద్ధి లేని కుమారుడు. అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యం చెబుతుంది, జ్ఞానము గల కుమారుడు తన తండ్రిని సంతోషపెట్టును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. ప్రియులారా, ఈరోజు జ్ఞానము కలిగి పరలోకమందున్న తండ్రిని సంతోషపెడదామా? బుద్ధి లేని వారిగా మారి సంఘానికి దుఃఖాన్ని కలిగిద్దామా? పరిశీలన చేసుకుందాం, జాగ్రత్త పడదాం. మన జీవితాలేంటో ప్రభు దగ్గర ఒప్పుకొని చెప్పుకొని సరిచేసుకొని మళ్ళీ దాని జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా ప్రభువులో నిలుద్దాం. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలల వంచండి, ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ సన్నిధిలో నేను ఎలా ఉన్నాను? బుద్ధి కలిగిన వ్యక్తిగా ఉన్నానా? జ్ఞానము కలిగిన వ్యక్తిగా ఉన్నానా? జ్ఞానము లేనివానిగా నేనున్నానా? అయ్యో, శిక్ష వచ్చిన తర్వాత, నీ ఉగ్రత వచ్చిన తర్వాత నాడు ఇశ్రాయేలీయులు రండి, యెహోవా జ్ఞానమును సంపాదించుకుందాం. అది లేకపోవటాన్ని బట్టే దేవుడు మళ్ళీ చీల్చేశాడు. అది లేకపోవటాన్ని బట్టి మనం ఈ స్థితికి వచ్చేసాం. రండి అని ఏడుస్తున్నారు, వాళ్ళు ఏడుస్తున్నారు. దేవుడు అంటున్నాడు, మీ దహన బలులు నేను కోరలేదు, మీ దహన బలులు నేను కోరలేదు, అవి అర్పిస్తున్నారు. కనికరం కోరాను, నేను సత్యాన్ని కోరాను. దేవుని గురించిన జ్ఞానం మీలో ఉండాలని నేను ఇష్టపడ్డాను, కానీ ఆ జ్ఞానం మానేశారు. ఇదిగో ఏదో బలులిచ్చి దేవుని సంతోషపెడుతున్నామని ఆనందపడుతున్నారు. అది కాదు మీకు కావలసింది. దేవుని జ్ఞానం కావాలి, మీకు దేవుని మాటలు కావాలి, ఆ మాటల ప్రకారం జీవించే జీవితం కావాలి. అప్పుడే నేను ఆనందిస్తానని దేవుడు అంటున్నాడు. ప్రియులారా, ప్రభువా, నేను నిన్ను దుఃఖపెడుతున్నానేమో నాయన, నా మాటల వల్ల నిన్ను దుఃఖపెడుతున్నానేమో, నా క్రియల వలన దుఃఖపెడుతున్నానేమో.
నా ప్రవర్తన ద్వారా నీకు దుఃఖాన్ని కలిగిస్తున్నానేమో, నిర్లక్ష్యంగా ఉంటూ నాయన వాక్యం విషయంలో సరి అయిన తీర్మానము లేకుండా జీవిస్తున్నానేమో, నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభు అని మనమందరము దేవుని దగ్గర చెప్పుకుందాం, ఒప్పుకుందాం, సరి చేసుకొని జాగ్రత్త పడదాం. ఇప్పటికైనా పరిస్థితులన్నీ చాలా ఘోరంగా కనబడుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నాం. సాతానుడు ప్రతి ఇంటిలోనికి ప్రవేశిస్తున్నాడు, ప్రతి వ్యక్తిలోనికి ప్రవేశిస్తున్నాడు. వాడు అనేక రీతులుగా కుటుంబాల్లో సమస్యలు తీసుకొస్తున్నాడు, కుటుంబాల్లో నెమ్మది లేకుండా చేస్తున్నాడు, కుటుంబాలలో సరైనటువంటి ప్రేమ లేకుండా చేస్తున్నాడు వాడు. దీనంతటికీ కారణం మనము దేవుని జ్ఞానమును గూర్చి ఆలోచించకపోవటమే, దేవుని జ్ఞానము మన జీవితంలో లేకపోవటమే, ఆ జ్ఞానానుసారంగా మనం బ్రతకకపోవటమే. సొలొమోను గురించి హీరాము చెబుతున్నాడు, నిజంగా దావీదుకు జ్ఞానము కలిగిన కుమారుని ఇచ్చిన దేవునికి స్తోత్రం అంటున్నాడు. మళ్ళా బట్టి ఎవరైనా చెప్పగలుగుతున్నారా? ఒక్కసారి ఆలోచించండి. ఎంతో పని ఉంది, వెళ్ళు నాయనా తోటలో కంటే వెళతానన్నాడు, కానీ వెళ్ళలేదు. ఒకడు వెళ్ళను అన్నాడు, మనసు మార్చుకొని వెళ్ళాడు. ఇదిగో ఈ సమయంలో మనందరికీ ప్రార్థనా పని అప్పగించాడు దేవుడు. వాక్యం విన్నాం, అయిపోయింది. ఇప్పుడు మోకరించి ఇదిగో మీరందరూ ప్రార్థన పనిలో ఉండండి అన్నాడు. విందామా? పని చేద్దామా? పనిలోనికి దిగుదామా? అయితే మోకరించి అందరూ ప్రార్థన చేయండి, ప్రభు పాదాలు పట్టుకోండి. అందరము కూడానండి, నీ కుటుంబాన్ని బట్టి ఏడు ప్రభు దగ్గర, నీ జీవితాన్ని బట్టి ప్రభు దగ్గర అడుగు. నీ భర్త మారలేదు, దేవుని సన్నిధికి దూరంగా ఉన్నాడు, అడుగు దేవుని దగ్గర. నీ భార్య మారలేదు, దేవుని సన్నిధికి దూరముగా ఉంటుంది, అడుగు ప్రభు దగ్గర. నీ పిల్లలు మారలేదు, దేవునికి దూరంగా ఉంటున్నారు, అడుగు దేవుని దగ్గర. కన్నీరు కార్చాల్సిన స్థితి ఇది, ప్రార్థించవలసిన స్థాయి ఇది. మౌనముగా ఉండేది కాదు, పనిలో ఉండాలి మనం. దేవుని గూర్చిన జ్ఞానము లేకపోవటం వలనే దేవుడు మనతో వ్యాజ్యమాడుతున్నాడు. ప్రభువా, నన్ను శిక్షించైన బుద్ధి చెప్పయ్యా, సరైన మార్గములో నడిపించయ్యా. అందరము కూడా అడుగుదామండి. నిర్లక్ష్యంగా ఉండొద్దు, నిర్లక్ష్యంగా ఉండే టైం కూడా కాదు ఇది. దేవుని పాదాలు పట్టుకొని ఏడ్చే సమయం, కన్నీరు కార్చే సమయం. అయ్యా, నా భర్త పాడైపోతున్నాడయ్యా, నా భార్య పాడైపోతుందయ్యా, నా పిల్లలు పాడైపోతున్నారయ్యా, నా తల్లిదండ్రులు దూరమైపోయారయ్యా. నీ జ్ఞానాన్ని వారికి కలిగించు నాయనా. తిరిగి వారిని సన్నిధిలోనికి వచ్చినట్లు చేయండి నాయనా. అడుగుదామండి ప్రభు దగ్గర.